హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న యూట్యూబర్ ఛానల్. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెప్తాను. ఈరోజు అయితే మనం యూట్యూబ్లో లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా అయితే యూట్యూబ్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి: వీడియో, షార్ట్, లైవ్ అని. నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి వీడియో సెలెక్ట్ చేసుకున్నా. షార్ట్ వీడియో అప్లోడ్ చేసేవని అయితే షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి వీడియో సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇప్పుడు ఈ లాంగ్ వీడియో సెలెక్ట్ చేస్తున్నా. 11 minutes ఉన్నది. ఇలా ఇక్కడ ఎడిట్ టు షార్ట్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేసి హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్ వీడియో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 60 seconds వస్తుంది షార్ట్ వీడియో అంటే. నేనైతే ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. లాంగ్ వీడియో చెప్తున్నా. షార్ట్ వీడియోది ఇలా లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ టాప్లో ప్లస్ ఇమేజ్ ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ వీడియోకి సంబంధించిన లాంగ్ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, థంబ్నెయిల్ యూజ్ చేసేది ఎందుకు బాగా యూజ్ అవుతుంది థంబ్నెయిల్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, మీరు దేని గురించి వీడియో చేశారు అనేది. నేనైతే ఇక్కడ థంబ్నెయిల్లో ఇచ్చినట్టుగా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాను. హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్, హ్యాష్ ట్యాగ్ ఇలాగా మనకు నచ్చినవి ఏవో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అయితే మ్యాక్సిమం అయితే 100 letters పడతాయి. నేనైతే ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ అనేది ఏం రాయలేదు, డిస్క్రిప్షన్ బ్లాంక్గా వదిలేశాను. అలాగే తర్వాత నెక్స్ట్ విజిబిలిటీ అనేది పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి విజిబిలిటీలో. నేనైతే ప్రస్తుతానికి అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే అన్లిస్టెడ్లో పెట్టుకున్నాను. ఎందుకు అన్లిస్టెడ్లో పెట్టుకున్నాను అనేది తర్వాత చెప్తాను. నెక్స్ట్ తర్వాత లొకేషన్ కావాలంటే లొకేషన్ షేర్ చేసుకోవచ్చు, అవసరం లేదు మనకి. తర్వాత నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఇలాగా సెలెక్ట్ ఆడియన్స్ అని అడుగుతుంది. ఇక్కడ కిడ్స్ కోసం వీడియో చేస్తున్నట్లయితే కిడ్స్కి సెలెక్ట్ చేయండి, లేదంటే నాట్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేయండి. నేనైతే కిడ్స్ కాదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటే కిడ్స్కి అయితే బిలో 18 ఇవ్వాలా, కిడ్స్ కోసం కాదు కాబట్టి నో అని ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత అప్లోడ్ వీడియో. ఇలా అప్లోడ్ చేస్తే ఇక్కడ యువర్ వీడియోస్లో ఇలా అప్లోడ్ అవుతుంది. ఇలా అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది, అందులో ఓపెన్ చేయండి. అందులో ఓపెన్ చేస్తే ఇక్కడ బాటంలో కంటెంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసింటే వీడియోస్లో, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసింటే షార్ట్ వీడియోస్లో ఉంటుంది. సో నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసా కాబట్టి వీడియోస్లో నాకు ఇక్కడ పైన ఉంది. ఇలాగా నేను ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి ఇలా ఆప్షన్స్ వచ్చాయి, షేర్ వీడియో, ఎడిట్ వీడియో అని. ఇక్కడ ఎడిట్ వీడియోని క్లిక్ చేశాను. ఎడిట్ వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం టైటిల్లో మనమైతే ఫస్ట్ టైటిల్ని కాపీ చేసుకోవాలి. టైటిల్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో సేమ్ ఆ టైటిల్ ఇచ్చేసి, ఇందాక అక్కడ 100 letters పట్టాయి కదా, ఇక్కడ ఇంకా 2-3 హ్యాష్ ట్యాగ్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా 2-3 అనే కాదు, ఎన్నైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఇలాగా నేను ఇంకా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చా. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇందాక చెప్పినా కదా విజిబిలిటీ అనేది ఎందుకు అన్లిస్టెడ్లో పెట్టానని. విజిబిలిటీ అనేది అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాత ఇక్కడికి వస్తే వైటీ స్టూడియోలో ఇక్కడ విజిబిలిటీ అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్కి మార్చుకోవాలి. ఇక్కడ సెట్ యాజ్ అని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఎందుకు యూజ్ అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇలా షెడ్యూల్ అని వస్తుంది. షెడ్యూల్ అంటే మనం పర్టికులర్ టైంకి రిలీజ్ కావాలి అని పెట్టుకోవచ్చు. మామూలుగా ట్రైలర్స్ యూట్యూబ్లో చూసుంటారు మీరు చాలాసార్లు, ట్రైలర్ ఈ టైంకి రిలీజ్ అవుతుందని. అది ఎలా సెట్ చేస్తారంటే ఇలాగా సేమ్ మనం ఏ టైంకి ఇస్తే ఆ టైంకి కరెక్ట్గా రిలీజ్ అవుతుంది వీడియో. నేను అదేం లేదు, ఇక్కడ నేను విజిబిలిటీలో అయితే డైరెక్ట్గా పబ్లిక్ అనేది ఇచ్చేసాను. నార్మల్గా పబ్లిక్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసా. ఇంకా ఆడియన్స్ అనేది ఇందాక అవి ఇచ్చేసాము, కిడ్స్ కాదు కాబట్టి నో అని మెన్షన్ చేసా. తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. అంతే, ఇంకా ఇలా గ్లోబల్ సింబల్ వచ్చిందంటే ఇంకా అది పబ్లిక్ అయినట్టు వీడియో. నీ వీడియో ఇంకా అందరికీ యూట్యూబ్లో క్లియర్గా అందరికీ కనిపించి నీకు ఈ వ్యూస్ అనేవి వస్తాయి. ఇలాగనే నేను చెప్పిన విధంగా కానీ మీరు వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు ఈ వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది చూపిస్తాను. మీకు కన్నా ఈ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.